మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శివకుమారి. ప్రజెంట్ అయితే మనం రెవెన్యూ ఆఫీస్ దగ్గర ఉన్నాం. ఈ రెవెన్యూ ఆఫీస్ దగ్గర కొత్తగా ప్రైవేట్ కంపెనీ వాళ్ళు పెట్రోల్ బంక్ పెట్టాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు. సో దీన్ని పెట్టకూడదని చెప్పేసి కొంతమంది కందుకూరు అభివృద్ధి కమిటీ వాళ్ళు ముందుకు వచ్చి సో అర్జీ పెట్టడం జరుగుతుంది. అసలు కారణం ఏంటి, ఒకవేళ ఇక్కడ పెట్రోల్ బంక్ పెడితే ఎలాంటి ఇబ్బంది ఫేస్ చేస్తారో ఒకసారి కొంతమంది అభివృద్ధి కమిటీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మాట్లాడి తెలుసుకుందాం రండి. నమస్తే సార్. నమస్తే అమ్మా. మీ పేరెంట్స్? తోక వెంకటేశ్వర్లు. ఈ రెవెన్యూ ఆఫీస్లో పెట్రోల్ బంక్ పెట్టాలనే ఆలోచన ఎవరికి వచ్చింది, అసలు పెడితే ఎలాంటి ఇబ్బంది ఫేస్ చేస్తారు సార్? ఇక్కడ రెవెన్యూ ఆఫీస్లో పెట్రోల్ బంక్ పెడతానికి నిన్న సాయంత్రం వాళ్ళు వచ్చి ఇక్కడ కొలతలు వేస్తుంటే నేనే ఇక్కడ నుంచున్నాను వేరే పని మీద ఎంఆర్ఓ గారి ఇక్కడికి వచ్చి. దాని గురించి జనాలకు ఎవరికి పెద్దగా తెలియదు. ఇక్కడ పెట్రోల్ బంక్ పెడతారనే ఆలోచన కూడా ఊరికి రాదు కూడా అసలు థాట్ కూడా. ఎందుకంటే ఇక్కడ ఈ షాపులు కానీ ఈ రోడ్డు గురించి కానీ ఇక్కడ ఈ నాలుగు పక్కల వచ్చిన బిల్డింగులు కానీ అవి కనీసం 10 ఆఫీసులు ఉన్నాయి ఇక్కడ. ఈ ఆఫీసులు వెలుగు ఆఫీసు కావచ్చు, ఎంఆర్ఓ గారి ఆఫీసు కావచ్చు, ట్రెజరీ కావచ్చు, మూగా చెవిటి వాళ్ళకి సంబంధించిన ఆఫీసులు కావచ్చు, ఇవన్నీ కాకుండా ఎదురుగా పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫీస్ ఉంది. ఇటు చూస్తే ఇంకొక పెట్రోల్ బంక్ ఉంది. ఇవన్నీ కూడా వదిలిపెట్టి ఇప్పుడు మళ్ళీ సపరేట్గా ఇక్కడ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వాడు పెట్రోల్ బంక్ పెట్టాలని చెప్పి ఎప్పుడో ప్రపోజల్ పెట్టారంట, మనకైతే తెలియదు. అది ఎంఆర్ఓ గారి దగ్గర నేను నిన్న సాయంత్రం ఇక్కడ మాట్లాడిన తర్వాత పోయి కూడా మాట్లాడొచ్చాను. ఆయన ఒకటే అన్నాడు, నాకైతే తెలియదు సార్, మేము పైకి పంపిస్తాము, ఒకసారి మీరు కలెక్టర్ గారికి కూడా అర్జీ పెట్టండి అన్నారు. మేము ఈరోజు పోయి మాట్లాడి చెప్పి వస్తున్నాము. ఇక్కడ ప్రజా వ్యతిరేక విధానంతో వీళ్ళు చేసే ఈ తెలియకుండా మనకు జనాలకు తెలియకుండా దీన్ని లోగుట్టుగా చేస్తున్నట్టుగా మాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ చెట్లు కనీసం 100-120 సంవత్సరాల పైనుంచి వేసి ఉంటాయి నాకు తెలిసి. అయితే అప్పటి నుంచి ఉండి ఈ చెట్ల కింద ఎక్కడెక్కడి నుంచో ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ఈ పనుల మీద వచ్చే ఆఫీసుల కాడికి ఎవరైనా జనాలు పల్లెటూరుల నుంచి వచ్చేవాళ్ళు కసేపైన నుంచొని ఇట్నే మాట్లాడుకొని వాళ్ళు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ చేసుకొని పోతుంటారు. ఇవన్నీ వదిలిపెట్టి ఇక్కడ పెట్రోల్ బంక్ పెడతానికి ప్రపోజల్ పెట్టిన వ్యక్తి ఎవరని కూడా నేను నిన్న సాయంత్రం అడిగాను. ఆయన ఏమంటాడు, మాకు తెలియదు సార్, మాకు పైనుంచి ఆర్డర్స్ వచ్చినాయి అంటారు. ఆ పైనుంచి వచ్చిన ఆర్డర్స్ గారు చెప్పిన మనిషి ఎవరు అంటా నేను అది కూడా చెప్పలేదు వాళ్ళు. సరే ఈ రోజుకైతే మీరు ఆపేయండి, మేము రేపు మాట్లాడతాము. మా కందుకూరు నియోజకవర్గ అభివృద్ధి కమిటీ తరఫున నేను కూడా దాంట్లో నెంబర్ని ఇక్కడ సమయానికి ఆ టయాన్ని వచ్చి చూశాను కాబట్టి నాకు కనపడింది, లేకపోతే నాకు తెలియదు, ఎవరికి జనాలకు కూడా తెలిసేది లేదు. వాళ్ళ పైన వాళ్ళు సీక్రెట్గా చేసుకొని పోయేవాళ్ళు. అంటే పర్మిషన్ ఇచ్చారండి సార్ ఆల్రెడీ ఎన్ఓసి వచ్చిందని చెప్పి నాకు చెప్పారు. ఎన్ఓసి వచ్చిందంటే ఎట్లా ఇచ్చారు, ఎవరు ఇచ్చారు, అసలు మీరు ఏ రకంగా ఇక్కడ పెట్రోల్ బంక్ పెడతారు? జనాలు తిరిగే పరిస్థితి, జనాలకి ప్రతి ఒక్కరికి ఇబ్బంది వస్తుంది. ఇక్కడ చుట్టూ ఆఫీసులు ఉన్నాయి. అయినా ఎంఆర్ఓ గారిని నేను అదే అడిగాను, సార్ ఇది ఎట్లా ఇస్తారు సార్, ఏ రకంగా మనం పర్మిషన్ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది, మీరు కొద్దిగా నాకు చెప్పండి సార్ అంటే, ఆ రెవెన్యూకి సంబంధించిన ఆదాయం కోసం చేసామన్నారు. రెవెన్యూకి సంబంధించిన ఆదాయం అంటే ఆదాయం కోసం మీరు ఇక్కడ పెట్రోల్ బంక్ పెట్టుకుని సంపాదిస్తే కానీ మీరు మన సంస్థను నడిపే పరిస్థితుల్లో లేరా? ఇట్లా అనుకుంటే మేమందరం తలాకాశం సందా చేసుకొని మీకు మేమే ఇస్తాం సార్, మీకు ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే. అంతేగాని మీరు పెట్రోల్ బంకు పెట్టి డీజిల్ వ్యాపారం చేసేది ఏందో నాకు అర్థం కాలేదండి. ఇది ఎవరో ప్రైవేటు వ్యక్తులకి వాళ్ళు ఇస్తున్నారు, అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. మన ప్రజలకి ప్రజా ఆమోదం తీసుకొని ప్రజలతోటి మనం దీని ప్రజా అభిప్రాయ సేకరణ తీసుకొని వాళ్ళు కనుక ఖచ్చితంగా ఇక్కడ అవసరము కావాలనుకుంటే మాత్రం పెట్టచ్చు, తప్పులేదు. కానీ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు ఎవరైనా సరే ఇక్కడ పెట్రోల్ బంక్ అంటే ఆశ్చర్యంగా చూస్తున్నారు. మాసాయ ఇదేందండి ఎట్లా చూస్తున్నారు అంటే, పెట్రోల్ బంక్ పెడుతున్నారయ్యా, నేను సాయంత్రం వచ్చారని నేను ఈరోజు ఉదయం నుంచి ఎక్కడి నుంచి ఇదిగో కాగితాలన్నీ తీసుకొని అందరి చేత సంతకాలు పెట్టించినప్పుడు ఒకటే మాట అన్నారు, ప్రతి ఒక్కరూ మేము వ్యతిరేకిస్తున్నామని పెట్టి సంతకాలు పెట్టారు. ఒకవేళ మీకు విరుద్ధంగా మళ్ళీ వీళ్ళు పెట్రోల్ బంక్ పెడితే ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు సార్? మా కందుకూరు నియోజకవర్గ అభివృద్ధి కమిటీ తరఫున మేము ఎంత దూరమైనా పోతాం, ఎక్కడికైనా పోతాం, ఏమైనా సరే పెట్రోల్ బంక్ పెట్టేదానికి 100% మేమైతే ఖండిస్తూ దీన్ని వ్యతిరేకిస్తున్నాం. మీరు ఎలాంటి యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు సార్ వీళ్ళ మీద? ఇది గుట్టు సూపర్ చేశారమ్మా. పోయిన గవర్నమెంట్లోనే ఇచ్చారు మాకు పర్మిషన్ అని ఎంఆర్ఓ గారు చూపించారు. పోయిన మార్చిలో ఎన్ఓసి ఇచ్చింది, చూపించాడు ఆయన మాకు. కానీ ఎవరికి తెలియదు ఇంతవరకు. నిన్న కొలుస్తూ ఉంటే సోదరుడు ఈయన చూసి చెప్తే తెలిసింది అందరికి కూడా. మాకందరూ తెలుసుకొని మేము ఈరోజు వచ్చాము. అందరూ అపోజ్ చేస్తాము దీన్ని. ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో పెట్టేదానికి కుదరదు. ఇక్కడ చుట్టూ ఇది ఆఫీసులకు వచ్చిన బ్యాంకులకు కానీ ఆఫీసులకు కానీ ఎవరు వచ్చినా ఎక్కడ చేద్దాం ఎక్కడ చెట్టుగా నీడగా లేదు, ఎక్కడ పార్కు లేదు. కందుకూరులో లింగయ్య నాయుడు పార్క్ అని ఉంది, దాన్ని క్లోజ్ చేసేసారు. లేకుండా
ప్రతి వాళ్ళు ఇక్కడ 100 మంది కూర్చొని ఉంటారు. ఇక్కడ ఎండాకాలం అయితే ఇది పట్టది ప్రాంగణం మొత్తం చెట్ల కింద. అటువంటి దాన్ని తీసేసి ధ్వంసం చేసేసి ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు పెంచిన చెట్లు తీసేసి ప్రైవేట్ వ్యక్తులకి పెట్రోల్ బంకుకి ఇస్తామంటే అది కరెక్ట్ కాదు. సార్ ముందు షాప్స్ ఉన్నాయి, చిన్న చిన్న అవునమ్మా. షాప్స్. సో వాళ్ళు ఎలాంటి ఇబ్బంది ఫేస్ చేస్తారు సార్ ఇక్కడ వాళ్ళు పెడితే? ఇబ్బంది, వాళ్ళు మొత్తం తీసేస్తారు. వాళ్ళు వస్తే చుట్టూ వాడు ప్రహరీ కొట్టేస్తాడు, ఎవరు రాని లోపలికి వాళ్ళు ఆక్రమించేసుకుంటారు, జీవనాధారం బాధ్యత. అంతగా రెవెన్యూ వాళ్ళకి ఆదాయం కావాలనుకుంటే షాపింగ్ కాంప్లెక్స్ కట్టండి. చూడండి అటు బారికి షాపింగ్ కాంప్లెక్స్ షాపులు పెట్టి వాళ్ళందరూ తీసుకుంటారు, వాళ్ళ జీవనోపాధి దొరుకుద్ది, రెవెన్యూ వస్తుంది గవర్నమెంట్కి, 2 విధాలుగా ఉపయోగపడుద్ది. అలాంటి పనులు చేయకుండా ఎవరో స్వార్థ ప్రయోజనాల కోసం ఇలా చేయటం అంటే కరెక్ట్ కాదు. మేమందరం కందుకూరు నియోజకవర్గ ప్రజలు మొత్తం ఒక అభివృద్ధి మండలం తరఫునే కాకుండా నియోజకవర్గ ప్రజల తరఫున కూడా ఖండిస్తున్నాము. ఇక్కడ నిరాహార దీక్షలు ఏం చేస్తారు కానీ ఇక్కడ ఖచ్చితంగా కూడా ఎవరు ఒప్పుకోరు. ఇదే జరగబోయేది ముందుకు పోతే. సో మీకైనా వాళ్ళు ఎవరు పెడుతున్నారు ఏంటి తెలిసిందా సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కందుకూరు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర పెడుతున్నటువంటి ఈ పెట్రోల్ బంక్ని కందుకూరు అభివృద్ధి మండలి వేదిక తరఫున మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. గతంలోనే మా అభివృద్ధి మండలి ఏర్పడినప్పుడు కొన్ని ప్రాధానిక అంశాలని మేము ఎంచుకున్నాం. ఆ ప్రాధాన్యత అంశాల్లో పాటు ఇక్కడ పెడుతున్నటువంటి పెట్రోల్ బంకును కూడా వ్యతిరేకించాలని చెప్పి ఆ రోజు మేము తీర్మానం చేయడం జరిగింది. సరే, ముఖ్యంగా అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదు. ఇక్కడ పెట్రోల్ బంక్ వస్తే మాకేం ఇబ్బంది లేదు. కానీ ఇది ప్రజల వైపున చూస్తే కానీ, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ఆఫీసుల వైపు చూస్తే కానీ, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్య వైపు చూస్తే కానీ చాలా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి అనేక ఆఫీసులు, గవర్నమెంట్ ప్రభుత్వ ఆఫీసులు, అవి పనిచేసుకునేదానికి ఈ పెట్రోల్ బంక్ పెట్టినందువల్ల నిరంతరం ట్రాఫిక్ ఉంటుంది. దాంట్లో అనేక రకాలైనటువంటి వాహనాలు, ద్విచక్ర వాహనాలు కాడి నుంచి 4 వీలర్స్ అన్నీ కూడా వస్తూ పోతూ ఉంటాయి. కాబట్టి దానికి టైమింగ్స్ కూడా ఉండదు. దీనివల్ల ఇక్కడ ఉన్నటువంటి సీక్రెసీ, ఏదైతే గవర్నమెంట్ సంబంధించినటువంటి సీక్రెసీ ఉంటుందో అది దెబ్బతింటుందని చెప్పి మేము స్పష్టంగా భావిస్తూ ఉన్నాం. అలాగే రెండోది, ఇక్కడ ఉన్నటువంటి చెట్లు, అనేక సంవత్సరాల నుంచి పెంచినటువంటి చెట్లని నరకడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతిని, పర్యావరణాన్ని దెబ్బతీసే పరిస్థితి ఉంటుంది. ఇక్కడే గవర్నమెంట్ అనేక సందర్భాల్లో చెప్తా ఉంది, చెట్లు పెంచండి, జీవన ప్రమాణాలు పెంచండి అని చెప్పి. కానీ ఉన్న చెట్లను కూడా వీళ్ళు ఎటువంటి ఉపయోగం లేనటువంటి చర్యల కోసం తొలగించడం అని కూడా మేము అభివృద్ధి కమిటీ తరఫున ఖండిస్తున్నాం. ముఖ్యంగా దీనికి పట్టణ నడిబొడ్లో ఉంది, దీనికి అనుగుణంగా ఓవి రోడ్డు ఉంది. నిరంతరం స్కూల్స్కి పోయే పిల్లలు కానీ, లేకపోతే ఇక్కడి నుంచి పాఠశాల చాలా దగ్గరలోనే ఉన్నాయి, హాస్టల్స్ చాలా దగ్గరలోనే ఉన్నాయి. అలాగే అనేకమైనటువంటి జీవన అవకాశాలన్నీ దీని చుట్టూ ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈ ట్రాఫిక్ వల్ల నష్టపోయే పరిస్థితి ఉంది. అందుకని కందుకూరు అభివృద్ధి వేదిక తరఫున వీళ్ళు ఏదైతే గవర్నమెంట్ అంటే రెవెన్యూ వాళ్ళు, రెవెన్యూ సైట్లోనే మేము పెట్రోల్ బంక్ పెట్టాలి, మేము రెవెన్యూ సైట్ తప్ప ఏది పెట్టకూడదని అంటున్నారో, దానికి అవసరమైతే ఇంకొక రెవెన్యూ స్థలంలో చూసుకోండి, అక్కడ ప్రజలకు ఇబ్బంది లేకుండా పెట్టండి. అంతే తప్ప ప్రధాన కూడల్లో ఉన్నటువంటి ప్రజలకి అన్ని విధాలుగా ఉపయోగపడే సెంటర్లో మీరు తీసుకొచ్చి మేము పెట్రోల్ బంక్ ఇరికిస్తామంటే, ఇవాళ కందుకూరు పట్టణానికి పెట్రోల్ బంకులు కాదు, చాలా బంకులు ఉన్నాయి. కొన్ని బంకుల్లో అసలు పెట్రోల్ కొడుచుకునే నాదుడు లేక హలో రామనని అలమటిస్తున్న పరిస్థితి కూడా ఉంది. అందుకని మీరు రెవెన్యూ వాళ్ళు అధిక ఆదాయాన్ని పెంచుకోవాలనుకుంటే దానికి మీ పెట్రోల్ బంకుని ఇక్కడే పెట్టాలని కాకుండా మీరు వేరే రెవెన్యూ స్థలంలో కూడా పెట్రోల్ బంక్ పెట్టుకోండి, మేము దానికి అభ్యంతరం చెప్పట్లేదు. కాకపోతే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక అవసరాల రీత్యా, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఉన్నటువంటి సంబంధాల రీత్యా, రెండోది ఇక్కడ ఉన్నటువంటి పర్యావరణకు సంబంధించిన అవసరాల రీత్యా ఇక్కడ పెట్టడం సరైనది కాదని చెప్పి మేము అభివృద్ధి మండలి తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని ఎంఆర్ఓ గారికి ఈరోజు చెప్పి మా అబ్జెక్షన్ని తెలియజేయడం జరిగింది. దీన్ని పై అధికారుల దృష్టికి, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి సీరియస్గా ఈ విషయాన్ని కందుకూరు అభివృద్ధి కమిటీతో పాటు ఈ అభివృద్ధి పేరు కనుక జరుగుతున్నటువంటి హింస ఏదైతుందో, ధ్వంసం ఏదైతుందో దాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు చేసే దానివల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి తక్షణమే దీన్ని ఉపసంహరించుకోవాలి, ఉన్నతాధికారులు స్పందించి ఆల్టర్నేటివ్ చూసుకోవాలి తప్ప ఇక్కడ మొండిగా మూర్ఖంగా ముందుకొచ్చి దీన్ని నిర్వహించవద్దని చెప్పి అంటున్నాం. ఒకవేళ అలా చేస్తే అభివృద్ధి కమిటీ తరఫున మేము తీవ్రంగా వివిధ రూపాల్లో మా నిరసనని తెలియజేస్తాం. ప్రజలందరినీ అవసరమైతే కూడగట్టి దీనికి వ్యతిరేకంగా కూడా నిలబడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే.
కందుకూరు నియోజకవర్గ అభివృద్ధి కమిటీ సభ్యుడిగా చంద్రబోయిన నరేష్ నా పేరు చంద్రబోయిన నరేష్. ఈరోజు పెట్రోల్ బంకు పెట్టడము 30 మీటర్ల అవతల పేద ప్రజలు నివసిస్తున్నారు. ఆ నివసిస్తున్న కుటుంబాలలో ఈ పెట్రోల్ బంక్ ఇక్కడ పెట్టడము అది కరెక్ట్ కాదు. ఇక్కడ చెముటు మూగ ఇక్కడ స్కూళ్ళు కూడా ఉన్నాయి. ప్రభుత్వ సంస్థలు ఇక్కడ 10 ఉన్నాయి. అదొకటి. పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళినా ఈ 10 ప్రభుత్వ సంస్థల దగ్గరికి వెళ్ళి సేద తీర్చుకునేదానికి భోజనం చేసేదానికి కూడా ఇక్కడికి వస్తారు. అదొకటి. ఇంకో విషయం ఏంటంటే పెట్రోల్ బంక్ ఎదురున్న పెట్రోల్ బంకు రోడ్డు అటుపక్క రోడ్డు ఇటుపక్క ఎంత డిస్టెన్స్ కూడా లేదు. ఈ 2 మధ్యలో యాక్సిడెంట్లు అనేవి చాలా జరుగుతుంటాయి. ఈ యాక్సిడెంట్లకి ఈ పెట్రోల్ బంక్ పెట్టడం సమంజసం కాదు. మా అభివృద్ధి కమిటీ కందుకూరు నియోజక అభివృద్ధి కమిటీ తరఫున మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు అమ్మారావు గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. రేపు సబ్ కలెక్టర్ గారికి ఇస్తాము, కలెక్టర్ గారికి కూడా ఇస్తాం మేము అర్జీ. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఇది జరిగేదానికి లేదు. ఈ పెట్రోల్ బంక్ వద్దని మేము నిరసన చేస్తుంటే సుమన్ టీవీ వచ్చిన వాళ్ళకి సుమన్ టీవీకి ధన్యవాదాలు చెప్తున్నాం. మేము ముఖ్యంగా మేము చెప్తుంది ఏంటంటే పేద ప్రజలు సమీకరణ తీసుకోవాలి. సమీకరణ లేకుండా గవర్నమెంట్ ఎందుకు ఈ ఎన్ఓసి ఇచ్చారు అనేది మా కందుకూరు నియోజకవర్గ అభివృద్ధి తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వద్దు పెట్రోల్ బంక్ వద్దు.